45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నారు? కేసీఆర్ స్టేట్స్మెన్ గా మాట్లాడితే రేవంత్ స్ట్రీట్ రౌడీలా చీప్ గా మాట్లాడిండు. ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ ఏదేదో మాట్లాడుతున్నాడు. మంత్రి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివృత్తి చేయాలి, లేదంటే సమాధానాలు చెప్పాలి. కానీ మరుగుజ్జు అట్లే సంకుచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నారని హరీష్ రావు అంటూ ఏమంటాడంటే, పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలను కేటాయిస్తూ కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన 246 జీవోను 45 టీఎంసీలు చాలంటూ కాంగ్రెస్ సర్కార్ రాసిన లేఖను చూపుతున్న హరీష్ అంటూ ఇంత మంచిగా సాక్ష్యాలు ఉండగా సిగ్గు లేకుండా అబద్ధాలాడు. మరి ముఖ్యమంత్రికి ఏమన్నా ఆలోచన ఉందా అని అడుగుతా ఉన్నారు. ఇక చూడండి, ఇక్కడ 90 టీఎంసీలను కేటాయించి ఎట్టి పరిస్థితులలో ఆ వాటర్ని మనం యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నంలో 246 జీవో తెస్తే ఇక్కడ 45 టీఎంసీలు చాలని చెప్పి కాంగ్రెస్ సర్కారు ఎట్లా రాసిందా లెటర్? మరి ఈ సిగ్గున్న పనేనా? తెలంగాణ మీద ప్రేమ ఉండనుకుంటే పనేనా? ఇగో చూడు, ఇంకా ఇగో పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీల హక్కుకు నీళ్ళు వదులుతారా? ఇది కాంగ్రెస్ చేస్తున్న చారిత్రక తప్పిదం, తెలంగాణకు తీరని ద్రోహం. తక్షణమే ప్రభుత్వం లేఖను వెనక్కి తీసుకోవాలని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నట్టుగా ఇగో డిపిఆర్ వెనక్కి వచ్చినా ఎందుకు ఈ మౌనం? ఎవరి డైరెక్షన్లో మీరు పనిచేస్తున్నారు? 299 టీఎంసీలు తెచ్చిందే నాటి కాంగ్రెస్. ఇగో 500 కోసం కొట్లాడుతున్నాం. ఇలా మేము 500 టీఎంసీల కోసం కొట్లాడుతుంటే కేసీఆర్ ప్రభుత్వంలో 299కి ఒప్పుకున్నాడని చెప్పి ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నము, అట్లే తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేసే ప్రయత్నం. చూసిర్రా, మాకు నీళ్ళ మీద ప్రేమ ఉంది, మాకు రాష్ట్రం మీద ప్రేమ ఉంది, మాకు రైతుల పట్ల ప్రేమ ఉందని చెప్పి మేము వ్యవసాయం పండగ చేస్తాం, దండగ చేయమని చెప్పి గొప్పగా మాట్లాడి కేసీఆర్ అన్యాయం చేసినని చెప్పడానికి ప్రయత్నం చేస్తే సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఇలా ఏం మాట్లాడతారు? ఈ సాక్ష్యం మీద ఛాలెంజ్ చేసే దమ్ముందా ఒక్కనికన్నా? ఇప్పుడు చెప్పుండ్రి, దీనికి ఏం చెప్తావు? ఇగో 299 టీఎంసీలు తెచ్చిందే నాటి కాంగ్రెస్. కేసీఆర్ నిలదీతతో నిస్సిగ్గుగా అబద్ధాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 48.74 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం, 1 ఎకరానికి ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధం. 2 ఏళ్లలో మీరు ఇచ్చింది 11,000 ఎకరాలకే. తప్పులపై మంత్రి ముక్కు నేలకు రాయాలి. ప్రాజెక్టులు అట్లే చెక్ డ్యాంలను కూల్చేస్తున్న అసలైన ఉగ్రవాది రేవంత్ రెడ్డి అంటూ మొన్న తనుగుల చెక్ డ్యామ్ కానీ అంతకంటే ముందు ఇంకో చెక్ డ్యామ్ కానీ చూపెట్టలేదా? పోయి కొప్పుల ఈశ్వర్ కాన్స్టిట్యున్సీలో చూపెట్టలేదా? ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఏంది అసలు? ఇది ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? దాని మీద ఒక ఎంక్వైరీ ఉండదు, ఒక ఎఫ్ఐఆర్ ఉండదు, ఒక విచారణ చేయరు, దాని దోషులు ఎవరో తేల్చరు, చెక్ డ్యాములు మాత్రం పేల్చేస్తూ ఉంటారు. మరి చెక్ డ్యాములు ఎందుకు పేలుస్తారు చెప్పురి? చెక్ డ్యాములు పేలుస్తున్నటువంటి దొంగల ప్రయత్నం ఏంది? దాని వెనకాల మరి కుయుక్త ఏందో ఒకసారి ఆలోచన చేయాలి కదా. మరి ఎందుకోసానికి ఇలా ఇసుక మాఫియా అట్లా తెగబడుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకోవాల్సి వస్తూ ఉంది? అది మాట్లాడాలి కదా. ఇక 90 టీఎంసీలతో ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీలే చాలని ఎట్లా ఒప్పుకుంటారు? ఆ నీళ్లతో ఎవరిని ముంచుతారు? మహబూబ్ నగర్నా, నల్లగొండనా, రంగారెడ్డి జిల్లానా? ఇది తెలంగాణ జల హక్కులకు తీరని ద్రోహం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. తక్షణం ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకోవాలని, కేంద్రానికి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి తలుపును తట్టి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ మోసాన్ని ఎండగడతామని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు అంటూ ఇక్కడ ఇంత ఓపెన్గా, ఇంత క్లియర్గా మరి బీఆర్ఎస్ పరిపాలనలో దగ్గర 49 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చినామని చెప్పినాక దీని మీద ఛాలెంజ్ చేయరు ఎవరన్నా? ఉత్తగానే కాదు కదా. నిజంగా ధైర్యం ఉంటే 1 ఎకరాకు నీరు ఇవ్వలేదని చెప్తున్నారు కదా, దాని మీద శ్వేతపత్రం రిలీజ్ అయ్యి ఏ రిజర్వాయర్ల నుంచి ఎంతెంత నీరు ఏ ఎకరానికి పోయిందో లెక్కలతో సహా చెప్పంగా కూడా 1 ఎకరం కూడా పంట పండలేదు, కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్ళు అసలు వృధా, మనకు ఉపయోగం లేదు. ఏం మాటలు అవి? నాకు అర్థం కాలే. ఇంత ఈజీగా, ఇంత క్లియర్గా ఒక సామాన్యుడికి అర్థమవుతుంది, ఒక రైతుకు తెలుస్తూ ఉంది. మీరే దొంగల లెక్క 45 టీఎంసీల కాడ ఒప్పుకొని ఇలా ఆగం చేసినోడు ఎవడు? ఏ దొంగ? 299 టీఎంసీలు ఒప్పుకున్న దొంగ ఎవడు ఈ రాష్ట్రంలో? ఏ ప్రభుత్వంలో జరిగింది అది అని ఇలా ప్రజలు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పే దమ్ముండాలి, ధైర్యం ఉండాలి. ఒట్టిగానే ప్రజలకు మేము ఏది చెప్తే అదే, ఎట్లా చెప్తే అట్లనే ఎన్ని రోజులు నమ్ముతారు? ఎన్ని రోజులు ఎంతమందిని మభ్య పెడతారు అని ప్రజలు అడుగుతారు.